పోలింగ్ స్టేషన్స్ లొకేషన్ దగ్గర బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి హార్ట్ సర్జరీ విజయవంతంగా పూర్తయినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారని వెల్లడించారు. విశ్వేశ్వరరెడ్డి అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆరోగ్యం గురించి ఆరా తీస్తుండగా కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఆయన త్వరలో పూర్తిగా కోలుకుంటారని తెలిపారు. వైద్యులు సర్జరీ విజయవంతంగా పూర్తయిందని ధృవీకరించారు. కొండా విశ్వేశ్వరరెడ్డి త్వరగా ప్రజల్లోకి రావాలని అనుచరులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను ఒక పర్సనల్ విషయం గురించి మాట్లాడదలుచుకున్నా. నాకు చిన్న ఉన్నప్పుడు ఇది ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. సాధారణంగా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ నేను అప్పుడు అందరు పిల్లలతో ఆడేది పాత బస్తీలో పెరిగిన బేగం బజార్ దగ్గర ఫీల్ కానాల. నేను బస్తీలో పిల్లలు అందరితో ఆడుకునేటోని. అయితే అప్పుడు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. అది రుమటాయిడ్ ఫీవర్ అంటారు. రుమటాయిడ్ ఫీవర్ ప్రభావం, అదొక ఇన్ఫెక్షన్. ప్రభావము ముఖ్యంగా మోకాళ్ళు గుండె మీద పడుతుంది. చిన్న ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులు బాగుండే, మందులు తీసుకున్నా మంచిగానే. తర్వాత అన్ని ఆటలు ఆడేది, మంచిగా తిరిగేది. దాని తర్వాత గుండె మీద కూడా ప్రభావం పడు జరిగింది. అయితే ఇది 30 ఏళ్ల నేను గుండె చెకప్ చేసుకుంటా వస్తున్నా. డాక్టర్లు అన్నారు పెద్ద ప్రభావం ఏం లేదు, దీనికి సర్జరీ ఏమీ అవసరం లేదు అని అన్నారు. కొంచెం భద్రంగా ఉండాలన్నారు. అయినా కూడా నేను మంచిగా తిరిగేది, మంచిగా ఉన్నా, ఈత కొట్టేది, అన్ని గుట్టలు ఎక్కేద్దాని. కానీ పోతే వాళ్ళు అన్నారు ఈసారి కొంచెం ఎక్కువైంది లీకింగ్, ఆపరేషన్ చేసుకుంటేనే మంచిగా 3 నెలల లోపటే చేసుకోవచ్చు, అర్జెంట్ ఏం కాదు కానీ 3 నెలలు. అయితే నేను ఇక జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయిపోయే వరకు ఆగిన. ఇది లాస్ట్ డే అయిపోయింది కదా. అయితే రేపు నేను సర్జరీ చేపించుకుంటున్నా. తర్వాత కూడా చేపించుకోవాలి కానీ రేపు సర్జరీ చేస్తే ఇప్పుడు పార్లమెంట్ December 1 మొదలవుతుంది. అప్పటి వరకు నేను మంచిగా అయితే పార్లమెంట్ కు పోవచ్చు. అందుకే రేపటి డేట్ చేసుకుందాం అనుకుంటున్నా. హాస్పిటల్ ఉంటా, ఓ వారం 2 వారాలు ఇంట్లో రికవర్ అవుతా. ఇది ఎవరికి ఫికర్ అవసరం లేదు. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికి కూడా నా మంచి కొరకే కోరుతున్నానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. నా ఆఫీస్ అయితే ఫుల్ పని చేస్తుంటది.